నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఆ పెద్ద ఆయన హ్యాండ్ ఇవ్వడం వల్లనే ఈ ఢిల్లీ టూర్ అయితే మరి వాయిదా పడిందని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా పెద్ద అయినా, అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది, ఆ పెద్ద అయిన వల్లే హ్యాండ్ ఇచ్చారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకైనా ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారు? ఇంతకీ ఆ పెద్ద అయిన ఎవరో హ్యాండ్ ఇచ్చింది? మా చిన్నప్పుడు మా తాతమ్మ ఉండేది, అంటే మా నాయనమ్మ వాళ్ళ అమ్మ, ఆమె చెప్తా ఉండేది ఒక సామెత. నరుడికి 4 అంశాలు ఉంటాయంట. నరుడు ఏ మానవుడికైనా 4 అంశాలు, అంటే 4 దశలు ఉంటాయి జీవితంలో. ఉచ్చ దశ ఉంటుంది, మధ్యస్థ దశ ఉంటుంది, బాల్య దశ, పతన దశ కూడా ఉంటుంది. ఎవరైనా చివరి కాలంలో చాలా ఒక కష్టకాలాలు కూడా ఎదుర్కొంటారు, ఎంతో ఉన్నతంగా బతికిన వాళ్ళు కూడా. అంటే మనం సత్యహరిశ్చంద్రుడినే చెప్పుకోవచ్చు. ఒక మహారాజు అయ్యుండి ఆఖరికి కాటి కాపరిగా కూడా చేశాడు. కాటి కాపరి అనేది సమాజంలో అత్యంత అల్పమైన ఉద్యోగం, అంతే కదా, ఇక అంతకన్నా తక్కువది ఉండదు. ఎవరు కాటి కాపరిగా ఉంటారు? ఏమీ దిక్కు దిగువాడం లేనాడు, అక్కడే పడుకోవాలి, ఏ అర్ధరాత్రి ఏ శవం వచ్చినా కాల్చాలి, మళ్ళీ అక్కడే పడుకుంటూ ఉండాలి. తిండి తిప్పలు అసలు ఎవరో పట్టించుకోదు ఈ సమాజం అతని గురించి. ఏదైనా ఆ శవం కాల్చిన రోజు ఎవడన్నా భోజనం పెడతారు. ఒట్టి రోజుల్లో ఎవరు వచ్చి శ్మశానానికి ఏమో బాబు నువ్వు తిన్నావా లేదా అని ఒక కాటి కాపరి అడుగుతారమ్మా. అట్లాగే ప్రతి మనిషికి కూడా ఉచ్చ దశ నీచ దశలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ వరకు ఆయన ఒక గతంలో ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి బాగా సంపాదించాడు, ముఖ్యమంత్రిగా ఉండి మరీ సంపాదించాడు, ఎంతో అధికారాన్ని ఉపయోగించుకున్నాడు ఆయన. ఆఖరికి ఆయన మీద ఉన్న పెద్ద ఆర్థిక నేరాలకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలంటే కూడా, నేను ఒక్కరోజు కోర్టుకు హాజరు అవ్వాలంటే 60 లక్షల రూపాయల సెక్యూరిటీ ఖర్చు వస్తుంది, కాబట్టి నన్ను ఈ వాయిదాల నుంచి మినహాయించమంటే 3,500 4,500 సార్లు కేసు వాయిదాలు పడినా కూడా ఆయన రాలేదు. అంటే మీరు నేను వెళ్ళగలగకుండా ఉంటామా? ప్రతివాడు వెళ్ళాల్సిందే. కానీ ఆయన పరిస్థితి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ వరకు ఒక జీవితాన్ని ఆస్వాదించాడు. మొన్న ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో, రాజీనామా తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. అంటే 2+2 సెక్యూరిటీ ఇస్తారు, లేకపోతే 1+1 నాకు తెలీదు. చాలా మినిమం సెక్యూరిటీ. అంతేగాని ఇప్పుడులాగా పెద్ద పెద్ద బెటాలియన్స్, తర్వాత ఆయన ముందు ఒక 15 సెక్యూరిటీలు, వెహికల్స్ వెనకాల, తర్వాత చెట్లు కొట్టే పార్టీలు, ముందుగా వెళ్ళి చెట్లు కొట్టేయటం, తలుపులు మూయించడానికి పబ్లిక్ బయటికి రాకుండా ఉండే పార్టీలు, రోప్ పార్టీలు, ఇవన్నీ ఉండవు కదా. తర్వాత దీని వెనక పెద్ద పెద్ద అంబులెన్సులు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా తయారవుతుందంటే, ఒక ఎమ్మెల్యేగాను, తర్వాత ఆయన మీద విపరీతమైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయనకు ఒక ఇమ్యూనిటీ, అంటే ఒక రక్షణ. నేను ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కాబట్టి ఈ కేసులను ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు. అది హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర, అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర. దానికి తోడు అప్పుడు ఈయన అవసరం కూడా రాజ్యసభలో ఉంది వాళ్ళకి, లోక్సభలో కూడా భద్రత ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. కాబట్టి ఇవాళ ఆయన పరిస్థితి, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రేపు కేసులన్నీ కూడా కదిలే అవకాశం ఉంది. అందులో సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పిందంటే, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ అన్నింటిని కూడా వితిన్ 1 year లోపల పరిష్కారం చేయమని అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన రాయబారం నడుపుకోవాలి. గతంలో అంటే ఒక ముఖ్యమంత్రిగాను, ఆయన ఒక దత్తపుత్రుడిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పెద్దలు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు. ఇవాళ ఆయన నథింగ్, ఆయన అవసరం ఎవరికి లేదు అక్కడ. ఇప్పుడు అందులో పార్టీ కూడా, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కూటమిలో ఉన్నారు కానీ ఈయన కూటమిలో లేడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టాల కడలేక. ఇప్పుడు ఈ కేసుల్లో ఏ కేసుల్లో శిక్ష పడినా కూడా దాదాపు 20 పైన కేసులు ఉన్నాయి. దానితో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా చివరి దశలో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని బయటపడుతుంది అనేది అందరూ చెప్తున్నారు. ఏ కేసుని దర్యాప్తుని మధ్యలో ఆపరు, అది చివరి వరకు వెళ్ళాలి. అంటే ఎవరు దీనికి కుట్రదారు, సూత్రధారు ఎవరు సుపారీ ఇచ్చారు? 40 కోట్ల సుపారీ ఇవ్వగలిగేది ఒక మామూలు వ్యక్తి ఇవ్వలేడు కదా. కాబట్టి దీనివల్ల రాజకీయ లబ్ధి ఎవరు పొందారు, అసలు ఆయన్ని రాజకీయాల నుంచి అడ్డు తొలగించడానికి ఎవరు హత్య చేశారు అన్నప్పుడు ఇది అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి దగ్గర ఆగుతుంది అనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న విషయం. చాలా మంది ప్రముఖులు తర్వాత కడపలో కూడా అదే చెబుతున్నారు. ఇప్పుడు ఆయన
షా గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం విజయసాయి రెడ్డి గురించి ఆయన గతంలో అక్కడ చక్రం తిప్పాడు కదా ఢిల్లీలో, ఇప్పుడు మొన్న ఓడిపోయాడు. కానీ ఆయనకి ఇంకా పరపతి ఉందేమో, అక్కడికి వెళ్ళి ట్రై చేసి అపాయింట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది తెలుస్తుంటే ఆయన నేను ఇప్పుడు ఇవాళ ఎంపీ కూడా కాదు, తర్వాత పార్టీ మారిపోయాము, గతంలో కూడా మనని వాళ్ళు చివరిలో దూరంగా పెడుతున్నారు, మన కేర్ చేయరు, కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ ఏం పనిచేయదు. ధర్మారెడ్డి ఉన్నాడు కదా, టిటిడి ధర్మారెడ్డి, ఆయనకి ఢిల్లీలో ఇంకా ఇతర ప్రముఖులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉంటాయి, జడ్జీలతోనూ, అలాంటి వాళ్ళని ఎవరినన్నా ఉపయోగించుకోండి, నా వల్ల కాదు అని ఆయన చేతులు ఎత్తేసినట్టు తెలిసింది విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైనా రూపాయి, ఇప్పుడు గతంలో 1000 రూపాయల నోట్లు ఉండేయమ్మా, ఇప్పుడు రద్దు చేశారు. ఇప్పుడు 1000 రూపాయల నోట్ పట్టుకెళ్ళి మనం షాప్కి వెళ్ళి ఏదైనా కొంటామంటే తీసుకుంటారా? అది అప్పుడు, ఇది ఇప్పుడు. ఇప్పుడైనా చలామణిలో ఉన్నప్పుడే. ఆయన ఎంపీగా డిఫీట్ అయిపోయాడు, ఆయన టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఆయనకి ఏం వాల్యూ ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు ఆయన్ని అమిత్ షా గారు ఆఫీస్ దాకా కూడా రానివ్వరు. ఇట్లాంటి మాజీలందరినీ రాణిస్తే అదొక తెరణాలలాగా అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాల్యూ అంటే ఫోర్స్ లో ఉంటారు, అది కూడా అమిత్ షా గారికి గుడ్ లుక్స్ లో ఉన్న వాళ్ళని అక్కడ దాకా రాణిస్తారు. అంటే మీరు అనేది ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు పెట్టుకోవాలి, అప్పుడు చక్క పెట్టుకోలేకపోయారు, టైం అయిపోయింది. ఎవరు కూడా ఎప్పుడు పూర్తిగా ఎప్పుడు సాగదమ్మా, ఏ మనిషి అయినా కూడా కొంతకాలమే సాగుతుంది. అది ఇందాక నేను చెప్పా కదా, నరుడి అంశ 4, నరుడికి 4 అంశాలని. ఒకప్పుడు ఉచ్చ స్థితిలోకి వెళ్ళాడు కదా, ఆయన జీవితకాలం ఉచ్చ స్థితిలో ఉండడు, నీచ స్థితి కూడా చూడాలి. ఎందుకంటే నరుడు అనేవాడికి అన్ని కూడా, ఆయన గతంలో మనకి ఎన్ని పురాణాల్లో ఎందుకు చెప్పారు, ఇప్పుడు రాముడు ఎంత భోగాలు అనిపించాడు, అంత కష్టాలు కూడా అనిపించాడు. పాండవులు కూడా అంతే కదా. ఇప్పుడు దుర్యోధనుడు ఎంత అధికారం అనిపించాడో, తొడలు ఎరగొట్టుకుని ఒక సరస్సు పక్కన కూడా పడి కుక్క సాగు చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు చెబుతారంటే, మనిషికి ఎంత గొప్ప వ్యక్తులైనా చివరి కాలానికి మనకి ఏ గతి పడుతుందో ఎవరు చెప్పలేరు. రాజశేఖర రెడ్డి గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఆఖరికి ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన శరీర భాగాలు కూడా ఏంటో తెలియని పరిస్థితుల్లో ఛిద్రం అయిపోయినాయి. ఏదో కొన్ని తీసుకొచ్చి నామమాత్రపు బరియలు చేశారే తప్ప అసలు బరియలు జరగల. ఎవరికైనా అంతే, మనం ఒకళ్ళని అంటానికి లేదు, మనమైనా అంతే. ఇవాళ ఇక్కడ ఉన్నాము, రేపు మనం ఎప్పుడు ఎక్కడ చనిపోతామో తెలియదు. ఒక అనామకుడిగా కూడా చనిపోతారు చాలా మంది, తర్వాత గుర్తుపడతారు, పట్టలేకపోతారు. అంతెందుకు జర్నలిస్టుల సంఘంలో మాకు పెద్ద ఆయన చలపతిరావు గారు అని ఉండేవారు. ఆయన ఢిల్లీలో చాలా రిప్యూటెడ్ జర్నలిస్టు. ఆయన ఒక పాన్ షాప్ దగ్గర రోడ్డు మీద హార్ట్ అటాక్తో చనిపోతే తీసుకెళ్ళిపోయి ఎవరో తెలియదు, ఎవరికి అక్కడ ఎవరు గుర్తుపడతారు, పోస్ట్ మార్చురీలో పెట్టారు. ఆ తర్వాత గుర్తుపట్టి అమ్మో ఈయన ఎంవి చలపతిరావు గారు చాలా పెద్ద ఆయన అని తీసుకొచ్చి అప్పుడు ఈ జర్నలిస్టులు, పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చి పుష్పగుచ్చాలు పెట్టి ఇవన్నీ చేశారు. అట్లా ఒక్కోసారి ఎవరి జీవితం ఎక్కడ అంతమవుతుందో ఎండ్ అవుతుందో తెలియదు. దట్ ఈస్ లైఫ్. కాబట్టి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చీఫ్ మినిస్టర్గా ఉండి అనుభవించిన భోగాలు, అధికారం, ప్రైమ్ మినిస్టర్తో ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ కోరుకోవటం, మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటం, తర్వాత 12 సంవత్సరాల పాటు ఆయన మీద ఉన్న కేసులు విచారణ రాకుండా వాయిదాలు వేయించుకోగలగటం, ఇన్ని వ్యవస్థలని సంస్థలని మేనేజ్ చేసుకోవటం అనేది జరిగింది. ఇక ఇప్పుడు జరుగుతుందా అని చెప్పలేము, జరగదు, ఖచ్చితంగా జరగదు. వెంటనే ఈ కేసు విచారణ కనుక జైలుకి వెళ్ళిపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అక్కడ రాజ్యసభలో ఎంపీలు కానీ ఎవరు మిగలరు. అసలు ఆయన జైలుకి వెళ్ళిపోతే పార్టీని నడపగలిగేది ఎవరున్నారు? అసలు ఇప్పుడు ఆయన ఉండి కూడా నడపలేని పరిస్థితి, ఎందుకంటే ప్రజలు ఆయన్ని నమ్మట్లా. ఇప్పుడు నిన్న కూడా ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా వాళ్ళని కొడుతున్నారని చెబుతుంటే ఇది ఎట్లా గుర్తొస్తుందంటే, వివేకానంద రెడ్డి గారు చంద్రబాబు వీళ్ళందరూ ఎలా చంపారో చెప్తున్నప్పుడు పక్కన షర్మిల్ గారు, ఇంకో పక్కన డాక్టర్ సునీతారెడ్డి కనుక ఉండి అమాయకంగా చూస్తున్నారు చూసారా, అట్లా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఒక పక్కనేమో విజయసాయి రెడ్డి ఉండి చూస్తుంటే అదే సీన్ గుర్తొస్తుందని పార్టీ వాళ్ళే చెబుతున్నారు. ఇంకా కూడా ప్రజలను ఆయన మభ్య పెట్టే పని మీద ఉన్నాడు. ఇప్పుడు కార్యకర్తలు అంతకుముందు మరి తెలుగుదేశం వాళ్ళని ఇన్ని మర్డర్లు జరిగినా, ఇన్ని చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రెస్క్యూకి వచ్చింది, కానీ ఈయన ఒక్కరోజు ఖండించలా, హత్యల్ని ఖండించలా, హత్య ప్రయత్నాలని ఖండించలా. ఇప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెబుతుంటే పక్కనున్న విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నమ్మలేకపోతున్నారు. అంటే అంత నటన వైబల్యం మళ్ళీ చూపిస్తున్నాడు ఆయన. అప్పుడే ఎలక్షన్ అయ్యిందో లేదో ప్రజలు నమ్మేది నిన్నే కదా, నిన్ను నమ్మమని చెప్పిన తర్వాత నీ నటన ఎవరు నమ్ముతాడు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన వీక్షకులు